నేను ఫోక్లో కోరుకునే మార్పు ఇదే అండి. ఫోక్ ఇండస్ట్రీ ఇట్లా అయిపోయిందని మాట్లాడుతున్నా అంటే నేను కూడా దాని నుంచే వచ్చిన కాబట్టి ఇవి ఉండొద్దు అనే మాట్లాడుతున్నా. అదే నా మెయిన్ ఇంటెన్షన్. అందరికి నమస్తే అండి. గత 2 రోజుల నుండి ఒక ఇష్యూ మీద బాగా ట్రోల్ అవుతుంది. నా ఇష్యూ అండ్ యాక్టర్ శ్రీహర్ష ఇష్యూ. అసలు ఏం తెలుసు అని మీరు అట్లా ట్రోల్ చేస్తున్నారు. శ్రీహర్ష మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసినాం. మేము ఇద్దరం ఫ్రెండ్స్. మేము ఛానల్స్ పెట్టుకున్నాం. డబ్బుల కాడ మా ఇద్దరికి గొడవ వచ్చింది. అప్పుడు ఏం చేసి గొడవ వచ్చినప్పుడు ఒక 10 మంది పెద్ద మనుషులకు పిలుచుకున్నాం. తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మేము మాట్లాడుకున్నాం. అది ఒక కొలిక్కి వచ్చింది, అంటే అది సాల్వ్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతో నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాం. ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, నా వర్క్ నేను చేసుకుంటున్నా. అసలు మాకు సంబంధాలు లేవు. అది అక్కడ వరకు ఇది జరిగి 6 మంత్ అయ్యా. 6 మంత్ అయ్యా. ఆ రోజు రిలీజ్ అయిన వీడియో కూడా ఇప్పటిది కాదు, 6 మంత్ది. ఆడియో అన్నారు కదా మీరు. అది ఆడియో అనేది మేము డబ్బుల విషయంలో జరిగినటువంటి ఒక గొడవనే. అప్పుడు నేను కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నా కాబట్టి ఏం మాట్లాడినో నాకు తెలియదు. ఫస్ట్ ఆ ఆడియోలో మీరు కావాల్సి ఉంటే చూడండి. ఆడియోలో ఈ ఇష్యూలా నన్ను ట్రోల్ చేస్తే ఏం కాదు, కానీ ఒక మహిళను తీసుకొచ్చి మీరు ట్రోల్ చేస్తున్నారు. ఏంది ఆమె ఏం తప్పు చేసింది? నన్ను ట్రోల్ చేయండి, ఏమన్నా ట్రోల్ చేస్తే, కానీ ఒక మహిళను తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు. అది ఒక్కటి బాధగా అనిపించింది. దయచేసి ఇవి ఎందుకంటే ఇవి జీవితాలు. 20 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది. అసలు ఇష్యూ ఇప్పటిది కాదు, ఇప్పటిది కాదు అని క్లారిటీగా అర్థమైపోతుంది. ఎందుకు అనేసి అంటే తను తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా, నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను, తన వైఫ్ పక్కన ఉంది. ఇంకా మేము క్లారిటీ ఉన్న తర్వాత అసలు మీరు ఎందుకు ఇంతగా ట్రోల్ చేస్తున్నారు? మా ఫ్యామిలీ గొడవలైనా కావచ్చు, మళ్ళీ ఏదైనా పండుగలు ఉంటే దయచేసి ఇక్కడ నుండి ఆ ట్రోల్స్ ఆపేసేయండి. ఇంకా అక్కడ రీజన్ లేకుండా అసలు నిజంగా నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. గత 2 డేస్ నుండి అసలు నా ఇన్వాల్వ్మెంటే లేదు, కానీ నేను చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా. మీకు 2 చేతులు ఎత్తి నేనైతే మీకు దండం పెడుతున్నా. ట్రోల్స్ ఆపేసేయండి. ఇక్కడ రీజన్ లేకుండా మీరు ట్రోల్ చేస్తున్నారు. అసలుకి దయచేసి అర్థం చేసుకోండి. మా ఫ్యామిలీస్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మమ్మల్ని బయటకి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మా ఫ్యామిలీస్తో నా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉన్నాం, తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉంది. అట్లాంటప్పుడు మమ్మల్ని బయటకి మమ్మల్ని చాలా సఫర్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని సఫర్ చేస్తున్నారు. దయచేసి ఇక్కడితో దీన్ని ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక్కరు కాదు, ఎంతో మంది ఉన్నారు. అందరూ ముందుకు రండి. ఈ సఫర్ అయిన వాళ్ళందరి కోసం స్పెషల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టకపోతే అప్పుడు చెప్తా. వాళ్ళ పేర్లు చెప్పొచ్చు కదా అంటే ఇది జస్ట్ వాళ్ళకి వార్నింగ్ మాత్రమే. ఇక పైన మారిరా సరే, లేదు మారము అని అనుకుంటే మాత్రం డెఫినెట్ గా పేర్లు కాదు ఫోటోలు కూడా బయట పెడతా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీని సఫర్ చేయొద్దు. వీళ్ళు బయటకు వచ్చి ఇట్లా చేసినంత మాత్రాన వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళలాగానే ఉండదు కదా. అనవసరంగా వాళ్ళ ఫ్యామిలీ పరుగు తీయొద్దు అని మాత్రమే ఊరుకుంటున్నా నేను. ఒకటే మేడం, దయచేసి నన్ను లాగండి మేడం, అంటే మిమ్మల్ని కాదు మేడం, వాళ్ళని చెప్తాను. అయితే ఇప్పుడు నేను ఒక ఎప్పుడో జరిగిన విషయాలను ఇప్పుడు చెప్పారు, దట్స్ ఫైన్. మరి మీరు జానులిరితో ఒక వీడియో పెడితే దానికి వరలక్ష్మి అనే ఆమె కౌంటర్ కూడా వేసింది కదా, మరి ఆ వీడియోని మీరు మీ ప్రొఫైల్ నుంచి ఎందుకు డిలీట్ చేసిరు? మేడం నేను వాస్తవం చెప్పాలంటే నా వీడియో అట్లా చూడండి మేడం. ఏ షూటింగ్ జరిగింది అట్లా బ్లాగ్ పెట్టుకుంటా మేడం. అయితే జాను చెల్లె అన్న నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారన్న, అది ఇది మీరు ఇట్లా అందరూ సపోర్ట్ చేయాలన్నంటే నేను దరిద్ర పడగాను నాది ఏందో మేడం. ఆ రోజు పెట్టినా మా చెల్లె జాను వచ్చింది, చాలా కష్టపడ్డది. అంటే ఇప్పుడు ఆమె కష్టపడ్డది నేను చెప్తాను మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సరే ఆమె పర్సనల్ లైఫ్ ఏందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎవరైనా మనం ఏమంటాం మేడం, బాగా కష్టపడ్డారు అని అంటామా మేడం. మేడం చెల్లె కష్టపడ్డది బాగా, మా జాను ఎంత కష్టపడ్డదో మేము చూసినామని చెప్పిన మేడం. ఇక దాన్ని మిగతా వాళ్ళు వేరే రకంగా స్వీకరించి అట్లా చేసింది మేడం. అట్లా చేస్తే మీరు దానికి కూడా భయపడి వీడియో డిలీట్ చేసిరు? భయపడంటే మేడం నేను నా ఒక్కంతోనే మేడం నా ఫ్యామిలీ నడిచేది తెలుసా. మా నాన్నకు ఆపరేషన్ అయింది, మా అమ్మ 10 రోజులు పనిపోతుంది. కాదు మేడం, నాకు వేరే మాది ముప్పు గ్రామం మేడం. నాకు ఒక ఇల్లు తప్పించి ఏం లేదు మేడం. మీరు రాసుకోండి చూడండి మేడం. ఒక బండి ఉంది. ఒక మాట అడుగుతా, నేను ఇవన్నీ పెట్టుకుంటే నాకు రేపు ఎవరు ఇస్తారు మేడం అవకాశాలు? చెప్పు. అవును నేను ఒప్పుకుంటున్నా. మరి మీకు అవకాశాలు ఎవరిస్తారని ఇంత భయపడ్డప్పుడు మరి వాళ్ళని మీరు బ్లేమ్ చేసినప్పుడు ఎన్నో పాటలు చేసి ఎంతో ఫేమ్ ఉన్న వాళ్ళు, మరి మీరు జానులిరి వచ్చి మిమ్మల్ని అడిగిందని ఒక్క మాటకు మీరు పోయినా అంటారు. మరి అవతల ఉన్నది కూడా ఒక ఆడపిల్ల, అక్కడ 2 కుటుంబాలు సఫర్ అవుతాయి. ఎందుకు వాళ్ళ గురించి మేము మాట్లాడాలని అప్పుడు ఎందుకు అనుకోలేదు? వాస్తవం మేడం, ఇది అయితే వాస్తవం మేడం. ఇది మీరు అన్నది ఖచ్చితంగా మెయిన్ పాయింట్ మేడం. వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా మా ఫోక్ ఇండస్ట్రీలే. ఎందుకంటే వాళ్ళు వేరే అట్లా కాదు.
ఇక్కడ ఏమైతుందంటే మేడం అంటే యూనియన్ అన్నారు పెద్ద మాకంటే మీద కొంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు మేము వినాలి ఇట్లా అయింది మేడం అంతే. అంటే ఫోక్ లో తప్పులున్నా సరే మీ పెద్దోళ్ళు మీకు ఇది చెప్పండి అంటే అదే స్క్రిప్ట్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేస్తారు అంతేనా? దాంట్లో పెడతా మేడం ఏది మాట్లాడే భయం అవుతుంది వారికి నా పట్టుకోవడం ఉంది మళ్ళీ మీరు నేను ఏమంటాను మేడం ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఫోక్ లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఈ కార్యక్రమం చేద్దాం ఇది చేద్దాం మీరు రావాలంటే ఈ ఖచ్చితంగా పోతాం మేడం ఎందుకంటే ఒక బాటలో మమ్మల్ని నడుతున్నట్టు అట్లా. సరే అండి ఇప్పుడు ఆ టాపిక్ దయచేసి సరే ఆ టాపిక్ దయచేసి వస్తే పక్కన పెడతా. నేను ఇంకో టాపిక్ అడుగుదాం అనుకుంటున్నా. ఫోక్లో కొత్తగా వచ్చే అమ్మాయిలు అవకాశాల కోసం వెళ్తే ఇబ్బందులు పడతలేరా? పడుతున్నారా పడతలేరా? పడుతున్నారు మేడం. పడుతున్నారు. మరి మా ఫోక్ ఇండస్ట్రీ మాకు అన్నం పెట్టింది, మేము కారంతో తిన్నాం, మా ఫోక్ ఇండస్ట్రీ నిప్పు అని గొంతు దించుకొని అరుస్తున్నారు కదా మరి ఇలా కొంతమంది. నిజంగా అంత నిప్పుగానే ఉందా ఫోక్ ఇండస్ట్రీ? మేడం మేడం ఫోక్ ఇండస్ట్రీకి అన్నం పెట్టింది మేడం ఎవరికైనా అన్నం పెట్టిందండి. నేను ఏమంటున్నా పెట్టింది కానీ మరి ఇట్లా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు కదా మరి మా ఫోక్ ఇండస్ట్రీ మీరు అన్నది ఖచ్చితంగా దీనికి ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఎవరైతే ఉండి దీనికి మంచి ఒక మంచి ఏమంటారు మేడం దాన్ని ఒక బాట వేయాలి అంటే ఆ లేడీస్ కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ వీళ్ళు పెట్టాలి. దీనికోసం కదా ఇప్పుడు ఈ ఫోక్ లో ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం కదా ప్రెస్ మీట్లు మీరు పెట్టాల్సింది. అవును ఒక్క పర్సన్ మిమ్మల్ని అడిగిందని చెప్పేసి మీరు వెళ్ళి ప్రెస్ మీట్ లో కూర్చోవడం కరెక్టేనంటారా? ఇప్పుడు ఆ పర్సన్ మనను రమ్మని చెప్పలేదు వీళ్ళు అసలు నేను అక్కడికి వెళ్ళదాకా కూడా జాన్ అవుతుందని నేను దేవుని మీద చెప్తాను మేడం. నేను వీడియో పెట్టారా జానవరితో ఇలా ప్రెస్ మీట్ ఉందని చెప్పి? ఇప్పుడు నేను పెట్టలే మేడం. నేను ఆడికి వెళ్ళదాకా కూడా నాకు జాను చెల్లెత్తాను తెలియదు. అదే అండి తెలవందే ఈ టైంకి ప్రెస్ మీట్ ఉందని చెప్పి మీరు వీడియో క్లిప్ రిలీజ్ చేసిరా? ఆ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది అందుకే అడుగుతున్నాను నీ క్వశ్చన్. మీరు ఏదైతే జానవరితో పెట్టి ఈ రోజు ప్రెస్ మీట్ అది వచ్చినాక అది ఆమె జాను వచ్చింది టీ తాగిన మేము అందరం కలిసి మేడం. మీ ఫోక్ ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారండి? ఎక్కడ మేడం సపోర్ట్ చేసుకున్నాక ఇట్లుంటదా మేడం? కదా ఒప్పుకున్నారు కదా ఇది మాత్రం. ఈ నిజంగా ఎవరికి ఫోక్ ఇండస్ట్రీలో ఒకరికొకరు అంటే ఏ రకంగా ఈ మన కళారంగంలో ఎదగడానికి మాత్రం అసలు సాక చేయరు మేడం. అట్లా ఒకరు ఎదుగుతుంటే వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తారు కదా. 100% మేడం. అయితే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే మేడం నేను 20 సంవత్సరాలు మేడం నేను నిజంగా చెప్తానా 20 సంవత్సరాలు ఎంత కష్టపడ్డా నాకు తెలుసు మేడం. నేను ఎవ్వరు ప్రొడ్యూసర్లు ఎంత ఇచ్చినా అతి లోస్ట్ వేసేది నేనే మేడం. 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు వేసే పాటల నేను మొన్న బోనాల పాట 30,000 వేసి ఇచ్చిన మేడం. నేను 30,000 ఒక పాట 15,000 వేసి ఇచ్చిన మేడం. 15,000కే 15,000 వేసి ఇచ్చిన మేడం. 500-600 రూపాయలు మిగిలిన మేడం. ఓకే మొత్తం టోటల్ పాటలు వేసి ఇచ్చిన మేడం నేను. ఈ ఫోక్ లో ఒక అబ్బాయిగా ఉండి మీరే చాలా ఇబ్బంది పడి పైకి వచ్చినా అన్నారు కదా. మరి ఇదే ఫోక్ లో కొత్తగా అమ్మాయి రావాలంటే అమ్మాయిలు ఇంకెన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు మేడం? ఇబ్బందులు ఏముంటాయి మేడం? కంపల్సరీ ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఇబ్బందులు కాకుండా ఉండాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ వీళ్ళు అంటే ప్లాన్ అంటే ఏమంటారు మేడం దాని వాళ్ళకు రూల్స్ పెట్టాలి మేడం. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఈ ప్రెస్ మీట్ మాట్లాడిన నెక్స్ట్ డేనే నా మీద ఇలాంటి ఒక వీడియో వస్తుంది అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ సంబంధించిన తప్పు అయితే నేను ఉంది మేడం కానీ అది నాది రాత మేడం గంతయ్య. ఇన్ని రోజుల చరిత్రలో ఒక మచ్చ నీకు దేవుడు రాసి పెట్టి నాకు పట్టదు మేడం అంతయ్య. ఇక్కడ ఆమె పాపం ఇప్పుడు నాకు ఇవ్వాలన్నా ఉంటే నాకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పడనోళ్ళు ఉంటే నన్ను వ్యక్తిగతంగా రాగల కానీ ఈ ఇష్యూతోనే రాగి పాపం ఇప్పుడు ఆమెను బయట ఇష్యూతో లాగి అంటే మరి ఈ ఇష్యూలో మీరు వచ్చి మా ఫోక్ ఇట్లా జరగదు మా ఫోక్ లో ఉన్న వాళ్ళంతా నిప్పే అని చెప్పుకుంటే మరి గిట్లనే వస్తాయి. అందుకే ముందు జాగ్రత్తకి మనం ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. నోరు ఉంది కదా ప్రెస్ మీట్ పెట్టినాం కదా జనాలు వినాలి కదా రుబాబ్సే మాట్లాడతాం మేము ఇట్లా కోపంతో మాట్లాడతాం అంటే గిట్లనే ఉంటాయి. సరే పోనీలేండి ఇప్పటికైనా మీరు అది మీకు కాదంటున్నారు. ఆ అమ్మాయి పేరుని మీరు బయటికి లాగకండి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి అది మీ పర్సనల్ అయినా సరే ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడితే ఏమవుతుందంటే మీకంటూ ఎంతో కొంత ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఆ ఫేమ్ అనేది డీఫేమ్ అవుతుంది. సో ఇట్లాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటేనే ఇప్పుడు ఇది మిమ్మల్ని అనరు మీరు ఫోక్ కాబట్టి మిమ్మల్ని ఫోక్ అనే అంటారు కదా. అది మీరు చేసిన తప్పు. సరే ఇప్పటిదాకా అయిపోయింది ఏదో అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆమెకు మీరు ఫోన్ చేయకండి.
కాంప్రమైజ్ అయిపోండి అక్కడికి, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిని బతకనియండి, మీ లైఫ్ మీరు బతకండి. మేడం అది ఎప్పుడో జరిగిన సంఘటన మేడం, అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు మేడం, అది ఎప్పుడో అంటే ఇప్పుడు జరిగింది. మీరు మాట్లాడిన వాయిస్ రికార్డ్ ఏదైతే బయటకు వచ్చిందో అది కూడా ఇప్పటిది కాదా? కాదు మేడం, ఇప్పటిగానే కదా అది. Okay. గాడు దేవుని మీద ఒకటి ఇప్పుడు కాదు, అది ఎప్పుడుదో మేడం, అది ఎప్పుడో జరిగిన సంఘటన. అది డబ్బుల కోసం మా ఇద్దరి మధ్యలో ఓకే డబ్బుల కోసం జరిగిన సంఘటన సంబంధించిన ఆడియో ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చింది. ఓకే ఓకే అండి, పర్లేదు. ఇప్పుడు ఎప్పటిదో అంటున్నారు కాబట్టి ఇక పైన మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ మార్పు మాత్రమే మేము కోరుకుంటున్నాం. మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి మేడం. నేను ఒక మీరు కూడా ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి రండి అనగానే తెలుసుకోకుండా మాత్రం పోయి మాట్లాడండి. ఇంకెక్కడది మేడం, ప్రెస్ మీట్లు కాదు మేడం, ప్రజల కోసం సేవ చేస్తే తప్పించేది ఈ ప్రెస్ మీట్లు నాకు అర్థం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్లకు పోయి మాట్లాడిన పర్సన్ ఈ ఫోక్లో ఇట్లున్నాయని ఒప్పుకున్నాడు ధైర్యంగా. ఇప్పుడు మాట్లాడరి పాపం నోర్లు మూగపోయినాయా, చిన్నపోయినాయా? పోనీలే, ఇంకో టాపిక్ వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకోండి, తప్పేం లేదు.